గోల్డ్ రెడ్డి అనే నేమ్ ఎలా వచ్చింది సార్? రాజకీయాల్లో గట్ట తిరగటం గట్ట అసలు 2 kgs వాడొద్దు కదా, ఎవరైనా ఐటీ రైట్స్ అట్లాంటివి ఏమైనా జరిగాయి? ఉంటుంది. దేని దానికి వెళ్తుందండి, దేని దారి ఎందుకు లేదు. మీ తెలంగాణలో గోల్డ్ మెన్స్ ఫ్లాప్ అయ్యే సినిమాలకు బెటర్ చెప్పాలని రివ్యూస్ డబ్బులు ఇస్తారా, లేకపోతే రియాలిటీ రివ్యూస్ ఇస్తారంటారా? రియాలిటీ. ఎందుకంటే ఫ్లాప్ అయ్యే సినిమాకి ఫ్లాప్ అయిందని కొంచెం చెప్తాం, అంటే అన్నిటికీ అవ్వదు. కొన్నాటికి మాకు అంటే రివ్యూస్ చెప్తే బాగుంటుందా, మొత్తం చెప్పకపోతే బాగుంటుందా? మరి చెప్తే అంటే మరి చూసిన వాళ్ళు చెప్పుకుంటారు. మరి ఇప్పుడు కెమెరా ఇప్పుడు అంతా యూట్యూబ్. సార్ మీరు ఈ సినిమా ఫీల్డ్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటూ ఇంకేంటంటే అందరిలాగే బిజినెస్లు చేసుకుంటాం, అందరిలాగే ఉంటాం కాదు కదా. నేను ఇంతకు మీకు చెప్పాను, అంటే నేను ఒక రాజకీయాల్లో తిరుగుతూ ఉండేవాడిని. అంటే సినిమా ఇండస్ట్రీలో కంటే అలాగా ఒక హీరోయిన్ అవుదామని చెప్పి ఒక అమ్మాయి రావటం, తన మీద మనకి కన్నింగ్ క్యారెక్టర్, అంటే నువ్వు ఒప్పుకుంటే నేను హీరోయిన్ చేస్తాను. మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో అయితే నాకు బాగా చిన్నప్పటి నుంచి ఎక్కువ నేను కోసం బాలకృష్ణ గారు. బాలయ్య గారి సినిమాలో ఏమైనా నటించారా? మీకు ఏమైనా ఛాన్సెస్ వచ్చాయి? బాలకృష్ణ సినిమాలో వీరసింహారెడ్డిలో బాలయ్యతోనే ఫైటింగ్ చేశాను. రీసెంట్గా మీరు చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? రీసెంట్గా అంటే నాకు బాగా మంచి పేరు తీసుకొచ్చింది అయితే వినయ విజయరామ రామచంద్ర గారు చేసాం. వెల్కమ్ టు విఆర్ టీవీ. ఈరోజు మనతో ఉన్నది గోల్డ్ రెడ్డి గారు. నమస్కారం గోల్డ్ రెడ్డి గారు. నమస్తే సార్. అసలుకి గోల్డ్ రెడ్డి అనే నేమ్ ఎలా వచ్చింది సార్? మీ పేరే గోల్డ్ రెడ్డి? నా నేమ్ వచ్చి వీర వెంకటరెడ్డి అలియాస్ గోల్డ్ రెడ్డి. ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే చాలామంది ఇప్పుడు చాలామంది వెనకాల బట్టి వస్తుందని చెప్పి అంటారు కదా. అలాగా మనకు ఎవరు వెనకాల ఎవరు లేరు. మనం ఓన్లీ ఇంక సింగిల్గా వచ్చా. సింగిల్గానే అంటే ఏదో స్పెషల్ ఉంటేనే ఇండస్ట్రీలో ఒక నేమ్ వస్తుంది. ఆ నేమ్ గురించి ఫస్ట్లో నేను కూడా ఏంటంటే కొంచెం రాజకీయాల్లో గట్ట తిరగటం గట్ట కొంచెం ఊళ్ళో కొంచెం పలుకుబడి ఉండేది. చిన్న చిన్న ఉంగరాలు పెట్టుకుంటాం అలా జరుగుతూ ఉండగా ఇలాగా సినీ ఇండస్ట్రీ మీద కొంచెం నాకు మక్కువ ఉంది. ప్లస్ మా ఇంట్లో కూడా మా మిస్సెస్ కూడా బాగా సహకరించింది నాకు. సహకారంతో వచ్చి ఉంగరాలు పెడుతుందో అందరూ చూసి కొంచెం తక్కువ అప్పుడే అంటే చాలా వరకు రాజకీయ సినిమాలు ఎక్కువ కదా, ఎమ్మెల్యే క్యారెక్టర్స్ గట్ట అందరి మీద కూడా నేను నాకు ఉంగరాలు ఎక్కువ పెట్టేవాడిని. అంటే ఇంత ఉంగరాలు ఉండేవి కావాలన్నమాట. కొంచెం ఉంగరాలు పెట్టినా సరే కొంచెం స్పెషల్గా చూసేవారు. ఏంటిది స్పెషల్గా పెడుతున్నారు ఏంటి మీరు ఎవరంటే ఇలాగ నా పేరు అప్పుడు స్టార్టింగ్లో వెంకటరెడ్డి గట్ట అనేవాడిని. తర్వాత కొంచెం ఉంగరాలు పెంచడం, ఆ పేరు కూడా అంటే గోల్డ్ దాన్ని గోల్డ్ రెడ్డి చేశాను నేనే. ఇంకా ఆ రకంగా ఇంకా గోల్డ్ రెడ్డి అని ఒక పేరు ఏర్పడింది అనమాట ఇండస్ట్రీలో. ఎవరికి కూడా ఇంకా నా పేరు అది అని ఎవరికి తెలియదు, ఓన్లీ గోల్డ్ రెడ్డే. ఆఖరికి స్క్రీన్ మీద పడినా కూడా గోల్డ్ రెడ్డే వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు సినిమాలు మీరు యాజ్ గోల్డ్ రెడ్డిగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్గా మీరు చేసిన సినిమాలు ఏమన్నా ఉన్నాయా? రీసెంట్గా అంటే నాకు బాగా మంచి పేరు తీసుకొచ్చింది అయితే వినయ విజయరామ రామచంద్ర గారు చేసాం. మంచి అందులో డైలాగ్ ఇచ్చారు మాకు, హ్యాపీ. చాలా బోయపల్లి సింగ్ గారికి ధన్యవాదములు. అలాగే గాడ్ ఫాదర్లో కూడా ఒక గోల్డ్ శేషాద్రి వైజాగ్ ఎమ్మెల్యే అని కూడా అందులో ఒక మంచి హైలైట్ సీన్ పడ్డాం. అలాగే నేను మినిమం ఒక 50 మూవీస్ వరకు చేశాను. అందులో ఒక 8 మూవీస్ మెయిన్ విలన్గా చేశాను. ఒక 6 వరకు రిలీజ్ అయినాయి కూడా, ఇంకా 2 కూడా కొంచెం ఎడిటింగ్లో ఉన్నాయి. ప్లస్ ఈ మధ్యకాలంలో కూడా సీరియల్స్లో కూడా చాలా బాగా మంచిగా పడుతున్నాయి అన్నమాట. అలాగే సీరియల్స్లో మంచి క్యారెక్టర్లు చేస్తున్నాను. అంటే మొదటిదాకా గోల్డ్ రెడ్డి అని చెప్పి ఈ గోల్డ్ కొంచెం అంటే వేసుకుని నాకు ఒక బ్రాండ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ గోల్డ్ లేకుండా మీ దగ్గరికి వచ్చిన ఎవరు అందులో కూడా మీకు కామెంట్లు రియల్ గోల్డా లేకపోతే రోల్ గోల్డా? మరి రియల్ గోల్డ్ సార్. రియల్ గోల్డేనా? ఇంకా అందరికీ నేను ఎంతమందికి చెప్పను ఆ విషయం. లేదు, బాగా ప్రేక్షకులు ఇప్పుడు చూస్తుంటారు కదా, రియల్ గోల్డా రోల్ గోల్డ్? రియల్ గోల్డ్. ఎందుకంటే రియల్ గోల్డ్ నార్మల్ గోల్డ్ కూడా ఉంది. సినిమాలకు వెళ్ళినప్పుడు కొంచెం నార్మల్ గోల్డ్ వేస్తూ ఉంటాను. కొంచెం ఇలాంటి మరి ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నేను రియల్ గోల్డే వేసుకెళ్తాను. లేకపోతే వాళ్ళు చేయరు. ఎందుకంటే మిలియన్స్లో మీకు వ్యూస్ ఉన్నారు, మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి కామన్గా చేస్తే ఏముంటుంది చెప్పండి. అది ఎందుకంటే ఎన్ని తులాలు ఉంటుంది గోల్డ్ అంతా? మినిమం 2 kgs బరువు అండి. 2 kgs. అసలు 2 kgs వాడొద్దు కదా, ఎవరైనా ఐటీ రైట్స్ అట్లాంటివి ఏమైనా జరిగాయి? ఉంటుంది. దేని దానికి వెళ్తుందండి, దేని దారి ఎందుకు లేదు. మీ తెలంగాణలో గోల్డ్ మెన్స్ చాలా మంది ఉన్నారు.
అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు 5 కేజీస్ వేస్తున్నారు, 10 కేజీస్ కూడా మొన్న తిరుపతికి కూడా వెళ్ళారంట ఆయన. మరి ఎన్ని కేజీస్ వేస్తారో మరి అయ్యారు. వాళ్ళు ఏంటంటే ఓన్లీ అంటే కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు, పలుబడి ఉన్న వాళ్ళు, రాజకీయాల్లో గట్రా ఉన్న తక్కువ వాళ్ళు. ఎందుకంటే కదా నేనేంటంటే ఇటు గోల్డ్ వేసుకుంటూ ఇండస్ట్రీలోకి వచ్చా, కొంచెం పేరు నాకు. దానివల్ల కొంచెం నేను మీరు గోల్డ్ రెడ్డి అని కొట్టగానే యూట్యూబ్లో కొట్టగానే కొన్ని మనకు లైన్ ఇంకా మనం ఇంకా వచ్చేసి ఉంటాయి మీ వీడియోస్ అన్నిట్లా. చాలా చాలా చాలా. ఎందుకంటే ఆల్రెడీ ఎలా శుక్రవారం రిలీజ్ అయింది, శుక్రవారం ఒక 2 సినిమాలు రిలీజ్ అయితే రివ్యూస్ ఇస్తూ ఉంటాను నేను. మధ్య మధ్య రివ్యూస్ కూడా కాకేస్తూ ఉంటారు, దానికి అమౌంట్ ఇస్తూ ఉంటారు. అంటే ఎక్కడ ఏది ఉందా పబ్లిసిటీ అనేది కూడా మనకి తప్పదు మరి. ఓకే ఓకే. ఇప్పుడు మీరు రివ్యూస్ అన్నారు, ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి, మంచి మంచి సినిమాలు కూడా అక్కడ థియేటర్స్ దగ్గర రివ్యూస్ ఇచ్చినప్పుడు కొంతమంది అంటే డబ్బులు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, డబ్బులు రివ్యూస్ చెప్పినప్పుడు డబ్బులు ఇస్తా అంటారు. అంటే ఫ్లాప్ అయ్యే సినిమాలకు బెటర్ చెప్పాలని రివ్యూస్ డబ్బులు ఇస్తారా, లేకపోతే రియాలిటీ రివ్యూస్ ఇస్తా అంటారు? రియాలిటీ. ఎందుకంటే ఫ్లాప్ అయ్యే సినిమాకి ఫ్లాప్ అయిందని కొంచెం చెప్తాం. అంటే అన్నిటికీ అవ్వదు. కొన్ని నాటికి మాకు అంటే నేను చేసిన వాటిలో కూడా అందులో ఉంటుంది. మరి నాకు నేను చెప్పుకోవాలి కదా మెయిన్. నాకు నేను అంటే అన్ని సినిమాలకి ఇవ్వరు, కొన్ని చిన్న సినిమాలకి మరి తప్పదు. మరి వాళ్ళు బతికించాలి మనం. ఇప్పుడు ఎంతమంది కష్టపడుతున్నారు, ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఎన్నాళ్ళు కృషి చేస్తాడు. ఆర్టిస్ట్ అనుకో ఒక సినిమాలో కాకపోతే ఇంకో సినిమాలో ఎదుగుతాడు, ఏదో క్యాటర్ చేస్తాడు. నేను ఉన్నాను ఇప్పుడు ఈ మధ్యకాలంలో, అంటే మీరు ఇంతకుముందు మీ దాన్ని చాలా ఇంటర్వ్యూలో ఒక 50 ఇంటర్వ్యూస్ చేశాను. అందులో ఏంటంటే ఇంకా కొంచెం బాగా ఇంత మీసాలతోటి ఒక రేంజ్. అంటే నేనేంటంటే ఇంకా ఆ గోల్డ్ రెడ్డి అనే ఒక పేరు హ్యాపీ, కానీ విలన్గా ముద్రపడిపోయాను. ఇప్పుడు మీరు ఇది మాట్లాడుతున్నారు రివ్యూస్ గురించి చెప్పండి. అసలు రివ్యూస్ ఇస్తే బాగుంటుందా, ఇవ్వకపోతే బాగుంటుందా? అసలు రివ్యూస్ ఇస్తే బాగుంటుంది సార్. రివ్యూ వల్ల బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ రివ్యూ వల్ల అలా ఆల్రెడీ సీరియల్లో చేస్తున్నారు కదా, పేరేంటి అది అంటాడు కదా అన్నమాట. రివ్యూ వల్ల మీరు సీరియల్ ఒక్కటే చూస్తున్నారు, కానీ కోట్లు పెట్టి తీసిన సినిమాలు అక్కడ ఇచ్చే రివ్యూస్ ఇస్తారు కదా, దానివల్ల సినిమా బాగాలేదని ఫ్లాప్ అయింది, అట్లా చేసారు ఇట్లా చేసారు అని చెప్పడం వల్ల చాలామంది థియేటర్స్ కూడా పోవట్లేదు కూడా. అది రివ్యూస్ ఎంతవరకు జెన్యూన్, ఎంతవరకు అసలుకి ఎంతమంది లాస్ అవుతుంటారు చెప్పండి? అంటే ఇప్పుడు చెప్తుందంటారు, ఇప్పుడు మనుషులు అందరు రకాలు ఉన్నారు. నిజాయితీగా సంపాదించిన ఉన్నాడు, అడ్డంగా సంపాదించి దొంగ అయిపోవాలి నైట్ బ్యాంకులు కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా ఈ కెమెరాలు ఒకేసారి 20-30 కెమెరాల వద్దుల్లోకి వాళ్ళు రెచ్చిపోతున్నారు. బాగున్న దాన్ని కూడా అంటే బాగుంది అంటే నువ్వు 100 మందిలో ఒకడు అవుతావు, బాగోలేదు అంటే కెమెరాలు తీసుకొచ్చి నీ మీద పెడుతున్నారు తీసుకొచ్చి. ఎందుకంటే బాగోలేదు అన్న దానికి ఎక్కువ మంది జనాభా చూస్తున్నారు. మళ్ళీ పక్కన ట్రోల్స్ వేయటం, బ్రహ్మానందం నవ్వటం, వీళ్ళని నవ్వటం, వాళ్ళని నవ్వటం, ట్రోల్స్ పెరుగుతాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దానివల్ల నాకు ఎక్కువ పేరు రావాలి అన్నదిలో ఎదటోడు పాడైపోతున్నాడు అని చెప్పి ఆలోచిస్తలేదు. ఒక్కడి కోసం ఎంతో మంది కోట్లు, ఎంతమంది సినిమా మీద టీ కాసుకునే వాడు బతుకుతున్నాడు. మొత్తం ఎంతమంది కెమెరా మ్యాన్, అసిస్టెంట్ డైరెక్టర్, ప్రతి ఓడికి బ్యాడ్ నేమే కదా. అందులో ఆఖరికి ఒకళ్ళు నేను చేశాను అనుకో, ఆ సినిమా హిట్ అయింది అని ఒక్క పేరు వస్తే ఎక్కడికో వెళ్తాం ఒక్క సినిమాతోనే. మరి అలాగే కొంతమంది ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇప్పటికీ పేరు రాని వాళ్ళు ఉన్నారు ఎంతోమంది. అంటే సినిమా హిట్ లేక ఉంటుంది. అలాగా ఆ సినిమా హిట్ పడితేనే ఎవరికి అందులో ప్రతి ఒక్కరికి పేరు వస్తుంది. అలాగే ఆ ఒక్కడి వల్ల మొత్తం ఇది అవుతుంది. అంటే రివ్యూస్ చెప్తే బాగుంటుందా, మొత్తానికి రివ్యూస్ చెప్పకపోతే బాగుంటుందా? అరే చెప్తే అంటే మరి చూసిన వాళ్ళు చెప్పుకుంటారు. మరి ఇప్పుడు కెమెరా ఇప్పుడు అంతా యూట్యూబ్ కూడా బతికేది ఈ రివ్యూల వాళ్ళు ఎక్కువ మంది బతుకుతున్నారు. మరి ఇవాళ ఎంతమంది మొత్తం అక్కడ ఐమాక్స్ దగ్గర చూసినా, సజ్జ థియేటర్ దగ్గర చూసినా, ఇటు మోసాపేట చూసినా, ఎక్కడ చూసినా మరి కెమెరాలు తీసుకుని బయలుదేరుతున్నారు. మరి వాళ్ళు ఒకేలా రకంగా వాళ్ళు బతకాలి. కానీ సారీ ప్లీజ్, కానీ ట్రోల్స్ చేసి అనవసరంగా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మోహన్ బాబు అన్నా సరే ఒక విలక్షణ నటుడు ఆయనకి ఏంటి మరి ఆయన సినిమా బాగుంటుంది, కానీ బయటకు వచ్చి వాళ్ళు చేసేది హంగామాతోనే అక్కడ ఇదవుతుంది తప్ప. ఇప్పుడు మోహన్ బాబు గారి అబ్బాయి మంచి విష్ణు, మరి ఎందుకు వాళ్ళ మీద ఆఖరికి మొన్న సీరియల్ వాళ్ళ అబ్బాయి వచ్చిందా అక్కడ మొన్న వచ్చిన దేవర సినిమా కూడా అంత బాగుండదు అలా అన్నారు. సినిమా ఏమైంది, ట్రోల్స్ చేశారు. కానీ సినిమాలో దమ్ము ఉండటం వల్ల నిలిచింది. అంటే పెద్ద సినిమా కాబట్టి కొంచెం అలా నిలుస్తుంది. అలా ఏంటంటే కొన్ని ఇదవుతున్నాయి. ప్లీజ్ అలా ఆల్రెడీ ఇప్పుడు దిల్రాజు గారు కూడా మాట్లాడారు, రీసెంట్గా మాట్లాడారు. ఇలా ట్రోల్స్ ఈ టైప్ మాకు అక్కర్లేదు, మాకు రివ్యూస్ మాకు అవసరం లేదని కూడా చెప్తున్నారు అనమాట. అలాగే దానివల్ల ఏంటంటే వాళ్ళకేం కాదు, బాగుంది అంటే ఏదో కొంచెం అలాంటి వాళ్ళు ఇంకా బతుకుతారు కొందరు బయటికి. అంతేగాని ఏదో ఒక్కడిది గొప్ప అవుతుందని చెప్పి ఆడు ఒక్కడి వల్ల కొంచెం ఇదవుతుంది. మరి నిజం అలాంటి వాళ్ళని కొంచెం పక్కన పెట్టాలి. మరి ఇప్పుడు దొంగల్ని ఎలా వేరు పడేస్తున్నారు ఇప్పుడు
ఆ రివ్యూస్ నెగటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ సినిమాలో కానీ సీరియల్లో కానీ ఛాన్సులు ఇస్తున్నారు కదా. మరి మీ అందరికి తెలుసు వీడి వల్ల నా సినిమా పోయింది, అటు అందరికి తెలుసు, సినిమా ప్రొడ్యూసర్కి తెలుసు, డైరెక్టర్స్కి తెలుసు, మళ్ళీ వాళ్ళకి ఇలా ఛాన్సులు ఇస్తున్నారు ఇండస్ట్రీలో. మీకు ఎవరికి ఇచ్చినట్టు చూసారు మీరు? ఇలా చాలామంది మీరు చూడండి, ఆ ఐమాక్స్ దగ్గర రివ్యూస్ చెప్పే వాళ్ళకే మళ్ళీ ఛాన్సులు ఇచ్చారు. నాకు అంత ఏం కనిపించలేదు. మరి అంత ఇస్తానంటే లేదు లేదు, వాళ్ళకేమి నాకు తెలిసి వాళ్ళు ఏం పైకి రారు కూడా అండి. ఎలా వస్తారు చెప్పండి? రారు. అలాంటి వాళ్ళు ఎలా వస్తారు పైకి? ఒకరిని పాడు చేయాలి అని చూసినప్పుడు ఎలా వస్తాడు పైకి చెప్పండి? వాళ్ళు బాగుందని చెప్తే వాడికి ఏం పోద్ది? వాడేం పెడుతున్నాడు ఇంట్లో తీసుకొచ్చి డబ్బు అని పెడుతున్నాడా? వాడి పిల్లల్ని సూత్రాలు పెడుతున్నాడా? లారీ సినిమాలో చేసినప్పుడు లారీ సినిమా హీరో కూడా చెప్పాడు, అసలుకి కనీసము మీకు ఒక కెమెరా ముందు యాక్టింగ్ చేయడం కూడా రాదు, దమ్ముంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీసి చూపించండి అని చెప్పాడు. అట్లా ట్రోల్స్ ఆ సినిమా కూడా బాగుంది అయినాక కూడా ఎందుకు ఆ సినిమా సక్సెస్ కాలేకపోయింది? మరి ఎందుకు అంటే ఇప్పుడు మన లారీ హీరో గారు కూడా అంటే ఇప్పుడు సమాజంలో బతకాలండి. ఇప్పుడు దిల్రాజు కాకేసిన కానీ ఛాన్స్ ఇచ్చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు నేను ఎంతమంది తెలుసు గోల్డ్ రెడ్డిని ఒకసారి కొట్టండి ఒకసారి, ఎందుకు తెలుసు ఎంతమంది తెలుసు, కానీ ఈ కాకేసి ఎవరు ఛాన్స్ ఎవరండి? మనకు మనం తెచ్చుకుంటున్నాం పేరు. కొందరు అడ్డదిడ్డంగా వెనకాల పెట్టి బాబు మా ఊడు ఫోన్ల టైప్ వెళ్తున్నాయి. ఆ టైప్ క్యారెక్టర్లు సంపాదిస్తున్నారు చాలామంది. నిజాయితీగా సంపాదించిన వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉంటారు. ఆ టైప్ వెనకాల బంధువులను బట్టి వాళ్ళని బట్టి అన్న తమ్ముడు, అక్క తమ్ముడు, లేకపోతే పిల్లం తమ్ముడు, ఈ టైపు వాళ్ళకి క్యారెక్టర్లు వస్తున్నాయి. కరెక్ట్ మరి మాట కరెక్ట్. మరి నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎవరికి లేవు మరి వరంగా ఇండస్ట్రీలో. అలాగప్పుడు ఆయన కూడా ఏంటంటే మరి యూట్యూబ్లో మరి ప్రాంక్స్ చేశాడు. మరి ఫ్రాంక్స్ చేయబట్టే కదా ఒక శ్రీకాంత్ రెడ్డి అనేది బయటకు వచ్చింది పేరు. అవును. ఇప్పుడు అందరూ దేవుడి సినిమాలు చేయాలంటే చేయలేదు కదండి. బట్ ఆయన సినిమా బాగుంది అని హీరో చెప్పాడు. కానీ ట్రోలర్స్ వల్లనే నా సినిమా బాగాలేదని జనంలోకి వెళ్ళిపోయింది. ఈ ట్రోలర్స్ని ఆపేయాలి, ఈ రివ్యూస్ చెప్పడం మానేయాలి అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది మీరు ఆ సినిమాలో మీరు యాక్ట్ చేశారు కాబట్టి మీ వర్షన్లో మీరు ఏం చెప్పగలుగుతారు? నా వర్షంలో అదే మరి. ఇప్పుడు ఆయన బాగుపడిపోతున్నాడు యూట్యూబ్లో అని చెప్పి చాలామంది యూట్యూబర్స్కే ఇదులు ఉంటాయి, అసూయ ఏర్పడి అది ఆ రకంగా అవుతుంది తప్ప ట్రోల్స్ ఆ రకంగా చేస్తున్నారు. మరి చెప్పాలంటే మరి ఒక సినిమా రిలీజ్ చేయాలంటే ఎంత కష్టం అండి, ఎంతమంది అండి, ఎన్ని విధాలు పడితే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. మరి రిలీజ్ అయింది బాగుంది, సినిమా అయితే బాగానే ఉంది, సినిమా బాగానే ఉంది, బయటకు వచ్చింది, మొత్తం చేసాడు. కానీ ఏంటంటే ఇప్పుడు పర్లేదు ఆడింది. ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ అయ్యింది. మరి యూట్యూబ్లో రిలీజ్ చేసి చూడండి, అప్పుడే 5 millions వెళ్ళింది, పెట్టింది 21 రోజు అయింది చూడండి. కాదు ఇప్పుడు ఇవాళ డేట్ రాసుకుంది, 21 రోజు అయింది, 5 millionsకి వెళ్ళింది. మరి ఎంత పెద్ద సినిమా మీకు 5 millionsకి వెళ్తుంది? ఒక ట్రైలర్ చూడండి, పెద్ద సినిమా 300 కోట్లు పెట్టిన సినిమాలే మీకు మిలియన్లు వెళ్తలేదండి. ఆల్రెడీ చూడండి ఒకసారి ట్రైలర్స్ పెద్ద హీరోలు కంపెనీ ఆ వాళ్ళే వెళ్తున్నారు. ఆయన ఎందుకు వెళ్ళింది? సినిమాలో కంటెంట్ ఉంది, బాగుంది. లాస్ట్ వరకు ఏమవుద్దా లారీ ఎంత ప్రయాణం, ఇంకా లారీ మీద ప్రయాణం, ఆ ఫైటింగ్స్ ఎంతమందికి ఛాన్స్ ఇచ్చాడు తెలుసా మీకు? మీరు దాంట్లో ఏ క్యారెక్టర్ చేశారు లారీ సినిమాలో? మెయిన్ విలన్కి రైట్ హ్యాండ్ నేను. మెయిన్ విలన్కి రైట్ హ్యాండ్ నేను. అప్పటికి నాకు అంటే ఆయన ఏమన్నా అంటే మా శ్రీకాంత్ రెడ్డి నాకు ఇప్పించాను, నాకు ఇలా ఫ్రాంక్ మీ ఏంటో వాళ్ళ ద్వారా నాకు శ్రీకాంత్ రెడ్డికి పరిచయం. ఒక నాయుడు అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పరిచయం చేశాడు శ్రీకాంత్ రెడ్డికి. శ్రీకాంత్ రెడ్డితో నేను ఒక ఫ్రాంక్ చేశాను. నేను ఒక మామూలుగా తెలిసిన ఒక లేడీ ఉంటే తీసుకొచ్చు ఫ్రాంక్ చేస్తాం. ఫ్రాంక్ కూడా బాగా వెళ్ళింది. తర్వాత ఇంకా టచ్లో ఉన్నాను. టచ్లో ఉంటే ఎలాగో అంటే నన్ను చూస్తున్నాను, గోల్డ్ రెడ్డి గట్టి చూస్తున్నాడు కదా, ఇలాగ నాకు ఇలా మణికొండలో ఆఫీస్ పెట్టాడు అనమాట. ఇలాగ మీకు ఛాన్స్ ఇస్తాను గోల్డ్ రెడ్డి గారు, నన్ను మామ అంటాడు, నా అల్లుడు అంటాం. ఆ రకంగా నాకు ఛాన్స్ ఇస్తాడు. ఇలాగా విలన్కి రైట్ హ్యాండ్ అన్నాడు. అంటే మాకు కాదు ఏంటి విలన్కి రైట్ హ్యాండ్ అంటే నాకు మెయిన్ విలన్ అవ్వచ్చు కదా అంటే, కాదు మామ అంటే విలన్ కొంచెం జుట్టు గిట్టు బాగా ఎక్కువ ఉన్నారు విలన్ రైట్ హ్యాండ్, కానీ నువ్వే మెయిన్ అందులో లీడ్, నువ్వే మెయిన్ అన్నాడు. ఓకే చూద్దామని చెప్పి అలాగే చూస్తాం. కానీ మీరు సినిమా మరి చూస్తే లాస్ట్కి నేనే మెయిన్ అక్కడ. మీ చుట్టే నా చుట్టే మినిమం దగ్గర ఎక్కువ ఫోన్ మాట్లాడుతుంటే మినిమం 40 డైలాగులు ఉంటాయి నాకు. 40 డైలాగ్ ఒక సినిమా 40 డైలాగులు ఉంటే ఆలోచించండి, చిన్నదో పెద్దదో 40 డైలాగ్ ఇచ్చేవంటే ఖచ్చితంగా క్లోజ్ ఇవ్వాలి. ఎంత ఉంటుంది? 40 డైలాగులు పెట్టి చెప్పాను. ప్లస్ లారీ 2లో కూడా మెయిన్ నేనే ఉండాలి, ఎందుకంటే దొరకలేదు దొంగ అక్కడ. అందులో దొంగ నేను. దొంగ అంటే ఏ రంగం అంటే మామూలు దొంగ అని కాదు, ఒక సినిమాలో ఒక సబ్జెక్ట్లో ఒక దొంగ నేను. అది ఏంటనేది 2లో తెలియాలి.
అది 2 కూడా కొంచెం ఆల్రెడీ షూటింగ్ కొంచెం జరిగింది, దీని నుంచి జరిగింది, ఇంకా ఉంది. 2 కూడా త్వరలో ఇంకా స్టార్ట్ చేయలేదు. అంటే మరి 1 స్టార్ట్ దాన్ని ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు అనమాట శ్రీకాంత్ రెడ్డి. అంటే అంటున్నారు ఏంటి శ్రీకాంత్ రెడ్డి ఏమైపోయాడు అప్పుడు టచ్లో లేడు, ఎవరి ఫోన్ ఎత్తట్లేదు, అక్కడ నా ఫోన్ ఎత్తట్లేదు. ఎందుకలా అంటే ఆలోచిస్తున్నాడు బెటర్ ఇంకా ఏం చెయ్యాలి అంటే శత్రువులలో నరుకెళ్ళిపోతే ఇంకేముంటుంది, మరి వాళ్ళని ఎలా లాక్కోవాలి నెక్స్ట్ సినిమాకి లారీ 2కి ఆ వాళ్ళతోటి బాగుందని చెప్పించుకోవాలి, అది ఆలోచిస్తున్నాడు అక్కడ. ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఫుల్ గడ్డం డిఫరెంట్గా ఉంటుండే, అసలు ఇప్పుడు చూస్తే మొత్తం క్లీన్ షేవ్ తోటి ఉన్నారు, అసలు ఎందుకు అలా మీరు? అంటే నాకైతే ఫస్ట్ నుంచి విలన్ అవుదామని హ్యాపీ. నేను అనుకున్న దాని మీద సపోజ్ 100%కి 100% అంటే 100%కి 1000% కొట్టేసా మార్కులు. ఎక్కడ సీరియల్స్లో అవనివ్వండే, సినిమాల్లో అవనివ్వండే, వెబ్ సిరీస్లో అవనివ్వండే, ప్రోగ్రామ్స్ ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు ప్రోగ్రామ్స్ చేశాను, ఇట్లో కూడా చేశా. ఒక లెవెల్గా బాగా వెళ్ళిపోయింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు అందరూ కూడా విలన్గా చూస్తున్నారు నన్ను బాగా. నేను అనుకున్నది విలన్ విలన్ సాధించేసాను కదా. ఇప్పుడు తాజ్మహల్ చూడాలనుకుంటాం, చూసాం, తర్వాత మళ్ళీ ఇంకొకటి చూడాలనుకుంటాం, మళ్ళీ లండన్ వెళ్ళాలనుకుంటాం. అలాగే నేను నాకు విలన్గా నేను ఒక స్థానం సంపాదించాను ఇండస్ట్రీలో. కాకపోతే ఏంటంటే ఆ గోల్డ్ అని చెప్పి ఇంక వేరే క్యారెక్టర్స్ రావట్లేదు. ఒక సినిమా ఉంది, ఒక సినిమా మీరే తీశారు, మీరు ఏం చేస్తారంటే సార్ గోల్డ్ ఇందులో అది గోల్డ్ క్యారెక్టర్ లేదండి అన్నారు. అదేంటి సార్ గోల్డ్ క్యారెక్టర్, ఆల్రెడీ నా పేరు గోల్డ్ రెడ్డి అని తెలుసు మీకు, ప్లీజ్ మీరు ఏ క్యారెక్టర్ చేస్తాను అంటే చెప్తాను అంటున్నారు. కానీ సినిమా స్టార్ట్ అవుతుంది తెలుస్తుంది, అప్పుడు 4-5 షెడ్యూల్ జరిగిపోతుంది, నాకు ఫోన్ రావట్లా. అలా నేను ట్రై చేస్తుంటే ఏంటంటే మీ క్యారెక్టర్ లేదు సార్ అంటే మిమ్మల్ని అలాగే చూపించాలి అంటున్నారు, మిమ్మల్ని అలాగే చూపిస్తే బాగుంటుంది అంటారు. ఎక్కడికి వెళ్ళినా అదే, అయ్యో గోల్డ్ రెడ్డి గారు, అయ్యో మిమ్మల్ని చూపిస్తాను అంటే మీకు ఒక బ్రాండ్ పడిపోయింది, గోల్డ్ రెడ్డి గారి బ్రాండ్ పడిపోయింది. మరి ఆఖరికి అంటే పుష్ప 2 తీసుకుందాం. మేము పుష్ప 1లో ఫాదర్ చనిపోతారు, మన హీరో గారు ఫాదర్ చనిపోయినప్పుడు మేము నేను మా ఫ్రెండ్ పక్కనే నించుంటాం, జస్ట్ వెళ్ళిపోయాం అంతే. నేను కూడా తెలియదు ఎవరనేది, అంటే గోల్డ్ గట్టు ఉండదు, వైట్ అండ్ వైట్ మీద ఉంటాం అలాగా. తర్వాత ఏంటంటే నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయితే గోల్డ్ వేసుకుని వెళ్తాను, ఎందుకంటే నా ఫోటో తెలియాలి కదా, మీ ఐడెంటిటీయే గోల్డ్. ఐడెంటిటీ ప్లస్ చాలా సినిమాలో నా బట్టే క్యారెక్టర్ కూడా సృష్టించిన రోజులు ఉన్నాయి ఆల్రెడీ. నా బట్టే ఆల్రెడీ వేరే వీళ్ళని పెట్టి మీ అంటూరు అంటారు కాదండి, కొంచెం వేరే గోల్డ్ వేసుకుంటాడు అనండి, వాళ్ళ విలన్ తీసేసి నన్ను పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు గోల, సార్ మీ ఫోటో వచ్చిందంటే తర్వాత ఆల్రెడీ నేను 2 రోజులు చేశాను షూటింగ్, కానీ దీనికి కొంచెం ఇంకా దమ్ ఇలాగ ఉండాలంట అని చెప్పి అలా గోల పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అటు ఉంది అలా పుష్ప 2 కూడా నేను ఆడిషన్స్ కూడా వెళ్ళాను. చూస్తే మన పుష్ప అంటే ఏంటి, సినిమా ఏంటి, అంత గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా తెలుసు, గోల్డ్ రెడ్డి గారు మీద వెళ్ళిపోవటం ఏంటి అంటారు, కోడెక్టర్ మీద వెళ్ళిపోవటం ఏంటి అంటారు, అందరూ మీద వెళ్ళిపోవటం. కానీ అది సినిమా స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు పైసలకి అవుతుంది, మీకు ఉంది అంటున్నారు. నేను అలాగే ఓకే అనుకుంటున్నాను. ఆఖరికి ఇప్పుడు మీ అందరూ నా ఫ్రెండ్సే, మీ అందరికి పిలుపులు వచ్చినాయి, నా పిలుపు రావట్లేదు. ఏంటి అనుకుంటే ఏముంటుంది, సార్ చెప్పండి సార్ గోల్డ్ లేకపోయినా పర్వాలేదు ప్లీజ్ అలాగే బతిమాలుకుంటే అంటే మాకు ఫోన్స్ టచ్లో ఉంటారు కదా, సపోజ్ మన అసిస్టెంట్ ఆల్రెడీ టచ్లో ఉంటారు, సార్ బతిమాలుకుంటుంటే సార్ చెప్తాను అంటున్నారు. లేదు ఆఖరికి మొన్న దయతలిసి ఫోన్లో సార్ ప్లీజ్ సార్ సినిమా అయిపోతుంది, ఇంకెంత మొన్నే డిసెంబర్లో రిలీజ్ ఉంది కదా, మొన్న ఆఖరికి ఒక 10 రోజులు అవుతుంది, 10 రోజుల ముందు కూడా షూటింగ్ జరిగింది అనమాట. ఇది అంటే వాళ్ళు చిన్న కరెక్షన్స్ చేసుకుంటున్నారు. నేను ఇంకా బతిమాలు మరి సార్ ఏమనుకున్నారు, ఓకే అండి అయితే రేపొద్దున ఇక్కడ సాదా స్టూడియోలో జరుగుతుంది, కాకపోతే మీరు గోల్డ్ వేయద్దు అన్నారు. అయ్యో సార్ నాకు చెప్పాలి కదా, క్యారెక్టర్ కావాలి కానీ గోల్డ్ అక్కడ విషయం ఏంటంటే మరి హీరో గారు ఫస్ట్ సినిమాలో లేరు, అదే క్యాష్ కాదు సంపాదించలేరు, మరి సెకండ్ సినిమాలో క్యాష్ సంపాదించి ఉంటారు, అంటే ఆయనే కొంచెం మరి అంతే కదా, మరి ఆయన మనం చేస్తాం, మనం ఒకటి చేయగలం. సపోజ్ మరి కెమెరా ఇప్పుడు ఉందంటే అయ్యో అంతకన్నా అన్నాను వెళ్ళమన్నారు, అమ్మాయి చేశాను. ఒక చెప్పాలంటే మీరు సినిమా చూసాక ఏంటనేది కూడా చేసింది 2-3 రోజులు అనుకుందాం, సాధించారు. లాస్ట్ కైనా పుష్పలో మీరు యాక్ట్ చేయాలనుకున్నారు, సాధించారు సార్, అది లెక్క. అలాగా ఓకే గోల్డ్ వద్దని మానేద్దాం. అలాగే ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది, మరి గేమ్ చేంజర్ స్టార్ట్ అయ్యి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. గేమ్ చేంజర్ ఫస్ట్ నుంచి ఉన్నాను సినిమాలో,
ఇదే కంటెంట్, గోల్డ్ కంటెంట్ మరి సినిమా అంతా. సినిమా అంతా గోల్డ్ మీద ఉంటాను. మరి వాళ్ళకి ఇది కావాలి. అక్కడికి మొన్న భారతీయుడు సినిమా రిలీజ్ అయింది మరి శంకర్ గారిది. మరి అంతా మీరు భారతీయుడు మరి చూసారో తెలదు. చూసారా? ఓకే. అంటే అందులో విలన్ ఉంటాడు, బాగా డబ్బు సంపాదించి ఉంటాడు మామూలుగా. ఆ విలన్ చూస్తేనేమో జస్ట్ మామూలుగా అంత చైన్లతో ఇంత ఉంగరాలు కూడా లేవు, ఇంత ఉంగరాలు లేవు. ఇంకా ఆఖరికి సోఫా బంగారం, మంచం బంగారం, ఆఖరికి బాత్రూమ్ పైప్ బంగారం, బాత్రూమ్ కూడా బంగారమే చూపించారు. మరి గోల్డ్ మరి మరి యూజ్ చేస్తున్నారా లేదా? యూజ్ చేస్తున్నారు. మరి దాన్ని యూజ్ చేస్తున్నారు. దాకంటేనే పెట్టుకున్నా. అంటే ఒక స్పెషల్గా ఉండాలని అనుకున్నాను, స్పెషల్గా ఉన్నాను. ప్లస్ ఇప్పుడు ఏంటంటే నాకు ఓకే వెళ్ళన అయిపోయాను. ప్లస్ వేరే క్యారెక్టర్స్ చేయాలి ఎలాగని నాకు నేనే ఆలోచించుకున్నాను. మనం బతకాలి. బతిమాలతో ఏదో 2 రోజులు క్యారెక్టర్ ఇస్తున్నారు, ఒక పెద్ద సినిమా 2 రోజులు ఇస్తున్నారు. మరి మిగతా రోజులు అదే కొంచెం లేబర్ క్యారెక్టర్, లేబర్ అని కాదు, ఒక విలన్ వెనకాలనుకో, నేనే మెయిన్ విలన్ అనుకున్నాను అనుకో, నాకు అవ్వట్లేదు. అదే చేస్తున్నాం. 10 సినిమాల్లో రావు కదా. మెయిన్ విలన్ వెనకాల ఏదో కొంచెం మనం బతకాలి సార్. ఒక కొంచెం క్యారెక్టర్ ఇచ్చినా నేను చేయగలుగుతా అని చెప్తాను అనమాట. నాకు కొంచెం మరి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి సార్. కొంచెం కార్ మెయింటెనెన్స్ చేస్తున్నాం. ఫ్లాట్ అంటే రెంట్కైనా తీసుకున్నాం. ఫ్లాట్ 22,000 సార్. కారు అంటే కొంచెం బండి ఏదైనా కొంచెం పెరుగుతాయి. కొంచెం వెళ్ళాలంటే రిచ్గా వెళ్ళాలి, రిచ్గా రావాలి. అక్కడ రోడ్ల మీద తిరగాలంటే కొంచెం రిచ్గా తిరగాలి. అవన్నీ పెరుగుతున్నాయి. ఛాన్స్ వస్తేనేమో పేరేమో గోల్డ్ రెడ్డి పేరు చూస్తేనేమో అలా వెళ్ళిపోతుంది. ఛాన్సులు చూస్తేనేమో ఛాన్సులు వస్తున్నాయి కానీ హై లెవెల్ ఛాన్స్ అంతా. ఏం చేసినా గోల్డ్ రెడ్డి హై లెవెల్ ఆ పేరుండిపోయి చాలా 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 కొంచెం ఫైనాన్స్గా చాలా అయితే ఇబ్బంది పడ్డాను ఈ మధ్యకాలంలో. ఈ 2024లో చాలా ట్రబుల్ అయ్యా, మామూలు ట్రబుల్ కాదు. మెయిన్గా ఇండస్ట్రీలో అందరికీ పేరు అని వస్తుంది, లేదా డబ్బులు అని వస్తాయి. అంటే మీకు ఫస్ట్ పేరు వచ్చేది, పేరు అందరూ అదే అన్నారు సార్. గోల్డ్ రెడ్డి అంటే తెలియని ఓడు మన నాతో ఉన్న కొలిక్స్ 400 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. నువ్వు తెలియనివాడు ఎవరికి ఉండరు. ఆ పేరు నీ పేరేంటి వెంకటేశ్వరరావు. ఆ వెంకటేశ్వరరావు కొడితే ఒక 100 మంది వస్తున్నారు. నీ పేరు నాగేశ్వరరావు కొడితే 100 మంది వస్తున్నారు. ఆ పేర్లు వస్తాయి. ఆ గోల్డ్ రెడ్డి కూడా చూడండి, గోల్డ్ రెడ్డి కొడితే గోల్డ్ రెడ్డే వస్తాడు. ఎవరు రాదు. మీ పేరుతో ఇంకే వేరే వాళ్ళు లేరు కదా. అలాగా నేను వేసుకుంటాను చూసి చెప్తున్నాను. తర్వాత చాలా మంది గోల్డ్ పెంచారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది చైన్లు వేసుకుని చిన్న చిన్న ఉంగరాలు అంటే ఎంత ఉంగరాలు మనం అడుగుతూ ఉంటారు. సార్ మీ ఉంగరాలు ఎక్కడ చేయంటున్నాను అవి నేను చెప్పనుగా, సీక్రెట్స్ లేరు అయితే అవి చెప్తే ఇంకేంటి. ఇప్పుడు అంటారు పెట్టుకుంటాను ఇంత ఉన్న మూవీలో చెప్పాలి. నా చెయ్య మహా బరువు ఇది. ఇప్పుడు ఎంత బరువు అనుకుంటున్నారు, చాలా బరువు. అలాగా నేను ఆలోచించాను. అంటే నేను నేను ఇది అవ్వాలి కదా, పైకి రావాలి. నా థాట్స్ ఇవి, నా బ్రెయిన్తో ఇదయ్యాను. కొన్నానో చేయించాను పక్కనట్టుండే. నా బ్రెయిన్ మరి వాడా. ఇండస్ట్రీలో ఒక అంటే తోపు అంతే. ఒక మరి నా పేరు నేను చేసిన ఇంత రేంజ్ క్యారెక్టర్స్ ఇప్పుడు వచ్చి లేదు సార్. అప్పట్లో రామారావు గారు ఒక గద కిరీటం అది అంటే ఇల్లు వేరు. ఇప్పుడు ఒక విలన్ అన్నా నేను చేసిన ఇంత రేంజ్ క్యారెక్టర్ సీరియల్లో కూడా ఎవరు లేరు. సీరియల్స్లో ఉండే సినిమాలు అంటే నాకు ఆ రేంజ్ అనుకుని రేంజ్ చేస్తా. కాకపోతే అన్ని క్యారెక్టర్లు చెయ్యాలి కదా. ఒక ఫాదర్ క్యారెక్టర్ చేయాలి. బెస్ట్ ఒక క్యారెక్టర్ ఇప్పుడు మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో అయితే నాకు బాగా చిన్నప్పటి నుంచి ఎక్కువ నేను కోసం బాలకృష్ణ గారు. ఒక సమరసింహారెడ్డి సినిమా బాగా నాకు అంటే ఒక ఫస్ట్లో ఇడ్లీ అమ్మటం, తర్వాత సంహారసింహ అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇంకా నాకు ఆ టైప్లో బాగా రాయలసీమ సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం ఆ రకంగా. కానీ బాలయ్య గారు ఓకే అంటే మనసులో ఒకటి. బాలయ్య గారి సినిమాలో ఏమైనా నటించారా? మీకు ఏమైనా ఛాన్సెస్ వచ్చాయి? బాలకృష్ణ సినిమాలో వీరసింహారెడ్డిలో బాలయ్యతోనే ఫైటింగ్ చేశాను. ట్రైలర్లో కూడా సాధించారు. బాలయ్యనే పట్టుకుని అంటాడు ఇలాగా ఎగురుతాం ఇలాగా ఎగర కొట్టాడండి. మరి అబ్బబ్బా ఇంకొక విషయం, మీరు ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అంటే మీకు ఇష్టమైన హీరో తోటి ఫైటింగ్ సెట్ లో కనిపిస్తున్నప్పుడు? వీరసింహారెడ్డి ఇక్కడ మనకి ఇక్కడ సైడే మనకి పేరు ట్రైన్ గుర్తురాట్లేదు, సైడే తీసారు సినిమా. కొండల్లో ఫస్ట్ ఫైటింగ్ కార్స్ వస్తాయి కదండి. రామోజీ ఫిల్మ్ సిటీలో? నో ఇక్కడ కాదు, ఏదో గుడి ఉంది టైం గుర్తు రావట్లేదు. ఇక్కడ కొండల్లో తీసారు. మంచి ఎండలో అయితే ఫైటింగ్ సీన్లు అయితే అదృష్టం. నాదేంటి అదృష్టం, సపోజ్ మీరు బాలయ్య అనుకో, నేను ఇక్కడే పడుకున్నా, నన్ను కొడితే ఇక్కడే పడుకుని ఇలా చూస్తుండే ఉన్నాయని. ఆయనేమో అంటే కొంచెం కెమెరా మార్చినప్పుడు వెయిట్ చేస్తారు. ఆయన వెయిట్ చేస్తున్నాను ఇలా చూసేవాడు. ఆయన చూస్తే నేను ఇలాగా అంటే ఆనందం. అంటే బాలయ్యతోనే ఉన్నాను. అంటే మా కొలీగ్స్ కూడా అప్పట్లో
వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ లేకపోయినా వెళ్ళి కొంచెం ఫోటోలు దిగుతూ ఉండేవారు కామన్గా. మరి నేను వాళ్ళతోనే యాడ్ చేస్తున్నాను. రామ్ చరణ్ గారు వై గోల్డ్ అంటారు నన్ను. ఎందుకు వినయ విధేయరామలో మేము 1 రోజులు చేసాము సార్. ఓకే, 1 రోజులు చేసాం ఆయనతోటి. ఆయన అంటారు కూర్చుని, ఇప్పుడు సపోజ్ రామ్ చరణ్ గారికి 4 అన్నదమ్ములు, అందులో 3 ఇంకా వాళ్ళు కెమెరా మార్చినప్పుడు ఆయన కొంచెం స్టైల్కి వెళ్ళి కూర్చుని వెళ్దా అనేవారు. నేను వచ్చాను సార్ అంటే ఏంటి ఎంత గోల్డ్ అంటే గోల్డ్ అంటే గోల్డ్ అంటే అని పక్కన వెళ్తున్నాం. ఇది మన ఈవి సచిన గారు అబ్బాయి గారు, పెద్ద అబ్బాయి గారు కదా అలానే వాళ్ళు చెప్తే నవ్వుకునేవారు. ఏ చెయ్యేసి మాట్లాడేవాడు ఆయన సెట్లో కూడా ఇవంతా గోల్డ్ తోటి కనిపించినప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా మీరు కనిపిస్తూ ఉంటారు. మరి అంతే కదా సార్, ఈ అట్రాక్షన్ కోసం మీరు గోల్డ్, ఈ అట్రాక్షన్ గురించి ఎంతో మంది తప్పించి నాకు ఇచ్చిన క్యారెక్టర్స్ ఉన్నాయి. దానివల్ల మనోళ్ళే కొంచెం తట్టుకోలేరు. అబ్బాయి ఆడికి అంటే ఇలాంటివే అంతెందుకు. ఇప్పుడు అసూయ ఈర్ష్య ఉంటుంది. సపోజ్ మీరే ఉన్నప్పుడు సినిమా తీస్తున్నారు, ఇలా గోల్డ్ రెడ్ కావాలి అని చెప్పి ఇంకొకటి అన్నాను అనుకో, మీరైనా అబ్బాయి గోల్డ్ రెడ్ ఖాళీ లేదండి తనకి, మినిమం రోజుకి 20,000 అడుగుతున్నాడు, 30,000 అడుగుతున్నాడు. అందులో మీకు ఎలా ఉంటుంది? మీరు నన్ను అడగాలి. దానికి అంటే మీరు కొంచెం సైడ్ ఆ రకంగా కూడా దెబ్బేస్తున్నారు. వాళ్ళ తర్వాత అదేంటే నువ్వు ఖాళీ ఉంటుంది అంటే నేను ఖాళీ ఎవరు చెప్పారు? నేను ఖాళీగానే ఉంటానండి బాబు, నేను దూసుకుపోవట్లేదు. కాకపోతే నాకు ఇచ్చిన క్యారెక్టర్స్లో మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి, కొంచెం ఖాళీగా ఉంటున్నాను. నేను కూడా మీ ఇంటి కొంచెం ఎక్కువ రోజులు ఇవ్వండి. అందుకు నేను ఆ ఎక్కువ రోజుల గురించి ఈ గడ్డం గట్ట తీసి ఈ మధ్యకాలంలో రీసెంట్గా కలవారి కోళ్ళ కనక మహాలక్ష్మి సీరియల్ బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్కి టెండర్ వేస్తా. చాలా నిజంగా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. అలాగే రామయ్య గారు మనవరాలని మొన్న అంటే నా ఈ సీరియల్లో కూడా ఏంటంటే ఓన్లీ ఆ గోల్డ్ ఎప్పుడు ఎవడో బాకీ ఇవ్వటం, ఆడివ్వకపోతే ఆడింటికి వెళ్తాం, లేకపోతే ఏమో ఆ ఇంట్లో అదే కొంచెం ఉంటుంది కదా కన్నింగ్ మాట్లాడతాం లేడీస్ తోటి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బ్రహ్మానందం గారు అంటే కామెడీ, సునీల్ గారు అంటే కామెడీ, అట్లా మీరు రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్ పర్సన్ కానీ హైప్ కనిపించాలంటే గోల్డ్ రెడ్డి గారు. గోల్డ్ రెడ్డి ఇంకా ఇండస్ట్రీలో అదే పేరు గోల్డ్ రెడ్డి. ఇంకా నన్ను వీరరంగా చూడలేకపోతున్నాను, వీరరంగా. అందుకు నేను ఈ వారంలో కొంచెం తప్పదు, బతిమాలుకోకుండా ఎవరు అమ్మ నాన్న తప్పదు ఎవరికన్నా. నేను ఇప్పుడు కూడా సార్ ప్లీజ్ ఓ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ వాళ్ళు వేస్తారని చెప్పక్కర్లేదు. పోలీస్ క్యారెక్టర్, ఎస్ఐ క్యారెక్టర్ చేశాను, బిజినెస్ మ్యాన్ క్యారెక్టర్ చేశాను, డాక్టర్ క్యారెక్టర్ చేస్తాను వేసుకుని ఇంటి ఈ వారంలో జరిగినాయి. చేసినప్పుడు గోల్డ్ అవుతుందా లేదా? మరి అయ్యి ఉండవు కదా, ఎందుకుంటాయి? నేను ఎందుకు చేశాను అంటే అంటే పేరు ఇంకా అంతే, ఇంక పేరు ఎవరైనా మార్చలేరు. అంటే బీక్ ఐడెంటిటీ గోల్డ్ రెడ్డి, గోల్డ్ వల్ల ఇప్పుడు పోలీస్ గా డాక్టర్ గా చేసినప్పుడు కూడా ఈ గోల్డ్ ఉందా? నో ఇది ఉండదు కదా సార్. అది ఏమన్నా ఏది కామెడీ సినిమా అనుకో గోల్డ్ వేసి చేస్తారు. ఇది కళ్యాణ్ సినిమా ఉంది మరి ఆ టైప్లో అనుకో, ఆయన ఏంటి కొంచెం కామెడీగా చేస్తారు. అలాంటప్పుడు గోల్డ్ వేసి ఆ టైప్ క్యారెక్టర్ వేరు, ఇందులో క్యారెక్టర్ వేరు కదా. ఇది నిజాయితీ పోలీస్. నిజాయితీ పోలీస్. ఇప్పుడు నార్మల్గా మీరు అంటారు కదా అలా తీసుకుంటారు ఇలా తీసుకుంటారు అని పక్క వాళ్ళు చెప్తూ ఉంటారని అంటారు కదా, మరి మీరు ఒక కాల్ షీట్కి ఒక రోజుకి ఎంత తీసుకుంటారు మీరు సినిమాలు? అంటే కాల్ షీట్కి మామూలుగా చెప్పిన 10,000 చెప్తున్నాను సార్, మనకి 7 దాకా వస్తున్నారు ఇప్పుడు. ఎస్ గోల్ ఇది ఈ రకంగా అయితే. ఎందుకంటే మళ్ళీ మీ మీద ఏదైతే ఈర్ష అసూయతోటి ఆయన టైం ఇవ్వడు ఇంత తీసుకుంటున్నాను అదే వస్తుంది సార్. మనకి గొప్పలు వద్దు సార్, కొంత గొప్పలు చెప్పుకుంటారు. నేను గొప్ప చెప్పుకోకుండా ఎదిగిపోయాను. అంటే ప్రేక్షకుల క్లారిటీ కోసం. ఎస్ తప్పలేదు, నాకు అక్కడ నాకు అది చాలు సార్. అది వస్తే ఇంకేం సార్, నెలల్లా చేస్తే ఇంకే 2 లక్షలు అంటే మాట్లా సార్. ఇప్పుడు నాకు ఇచ్చేది అది. నాకు భారీ 10,000, 20,000, 30,000 అయితే నాకు ఎవరు ఇచ్చేయట్లేదు. ఫ్యూచర్లో అయితే ఇచ్చుకుంటాను. 7,000 దాకా అయితే ప్రారంభూర్తిగా కూడా నేర్చుకున్నాను. సార్ మీరు ఈ సినిమా ఫీల్డ్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలుకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటూ ఇంకా ఏంటంటే అందరిలాగే బిజినెస్లు చేసుకుంటాం, అందరిలాగే ఉంటాం కాదు కదా. నేను ఎంతో మీకు చెప్పాను అంటే నేను ఒక రాజకీయాల్లో తిరుగుతూ ఉండేవాడిని. రాజకీయాల్లో తిరుగుతూ ఉండగా ఇలాగ మా మిస్సెస్ అంటే మీకు మన ఇప్పుడు ఎంత టీవీలో అంటే ఇప్పుడు లేడీస్ వస్తారు మనకు తెలియదు అంటే వాళ్ళు ఏదో ఉంటాయి ఏదో ఉండాలి. అదే మా మిస్సెస్ కొంచెం ఇంట్లో టీవీ కొంచెం డ్యాన్స్ చేయటం అంటే వాళ్ళ ఫాదర్కి వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. మెయిన్ వాళ్ళు కొంచెం గట్టిగా ఉండేవారు. కొంచెం నా టీవీలో కొంచెం స్కూలింగ్ ఏదో చూసి ఏమన్నా మీరు బాగుంటారు మీరు ట్రై చేయండి ఇలాగంటే ఒక ప్రోగ్రామ్ మాకు మొండి మొగుడు పెంకిపల్లని ప్రోగ్రామ్ ఒకటి ఫస్ట్లో ఒకటి వస్తుంటే దానికి మా ఆవిడని సహకరించింది వెళ్దామని. మనమే వెళ్తాము అంటే లేదు నీకు వచ్చా అంటే నాకు వచ్చండి అని. మాకు అప్పుడు దాకా మాకు తెలియదు అంత టాలెంట్ ఉందని. తర్వాత మేము రాజమండ్రి వెళ్తాం సెలెక్ట్ అవుతాం జరగటం అంటే మనలో కూడా టాలెంట్ ఉందా అని నాకు అప్పుడు
అప్పుడు దాకా నాకు కూడా అసలు ఓకే ఈ ఫీల్డ్కి రావాలనే ఇంట్రెస్ట్ అసలు నాకు ఎప్పుడైతే మీద ఇంట్రెస్ట్ లేదు అసలు ఫస్ట్ నుంచి వచ్చేయాలి ఇందులో చేసేయాలి నాకైతే ఎప్పుడూ లేదు. ఓన్లీ నాకైతే ఇష్టం వల్ల బాలకృష్ణ గారు ఇష్టం ఆ టైప్లోనే వెళ్తున్నాను తప్ప ఇంకా ఓన్లీ ఫ్యామిలీ సహకారంతో మీరు ట్రై చేయండి అని మా మిస్సెస్ గారే ఉండటం, ముందుకు వెళ్ళమంటాం, నేను రావటం. ఇప్పుడు కానీ ఇప్పుడు రీజన్ ఏంటంటే అంటే వాళ్ళని తీసుకొచ్చి మనం ఇక్కడ కొంచెం ఇప్పుడు వద్దని అంటున్నారు. అంటే ఇక్కడ అంటే మీరు కొంచెం నలిగిపోతున్నారు అది ఇది అంటాం, కొంచెం అమౌంట్కి మరి ప్రాబ్లమ్స్. మరి అప్పుడైతే మనం ఫైనాన్స్ చేసేవాళ్ళం, కొంచెం అమౌంట్ లోటు ఉండేది కాదు. తీసుకొస్తాం, సంపాదిస్తాం, ఇంటికాడ ఇవ్వటం. కానీ దీనివల్ల మీరు చేయందా మీకు చెప్పాను కదా, కొంచెం అంటే అమౌంట్స్ కూడా ఆగినవి ఉంటాయి, పరిస్థితులు కొంచెం ప్రభావం వద్దండి అది ఇది అంటాం. ప్లస్ అంటే తప్పదు, కొందరు రాంగ్గా కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఉన్నాం సమాజంలో ఉన్న ఇండస్ట్రీలో, మరి ఎదగాలి అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది. సపోజ్ ఒక అమ్మాయి, మీరే ఒక అమ్మాయి అయితే మన ఇద్దరం చేయటం, మీ కొలాబరేషన్ అయితే నేను కొలాబరేషన్ చేయటం, పక్క వాళ్ళు ఎవరొకరు అంటాం ఇక మీ ఆయన మీద ఇంత డ్యాన్స్ చేస్తున్నాడు లేకపోతే అది అంటాం. ఇండస్ట్రీ ఏంటంటే కొంచెం అంటే కొంచెం గొడవలు కూడా ఎక్కువ, కొంచెం మొగుడు పిల్లలు గొడవలు ఆ టైపు ఈ టైపు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎవరెవరు ఏదో పొల్లేస్తూ ఉంటారు. కొంచెం ఇంట్లో వాళ్ళకి కూడా భయాలు. మీరు అట్లా ఫేస్ చేస్తున్నారా లేదంటే ఫేస్ చేస్తున్నా సరే లేదు, నా మీద నమ్మకం పెట్టుకో. ఆల్రెడీ చూస్తుంది ఏదో మన ఊర్లోనే ఒక తాడేపల్లిగూడెంలోనే బతకాలంటే అక్కడే బతుకుతాం. ఏ బొటానీ బండి పెట్టి బతుకుతా, టీ కొట్టు పెట్టి బతికినా రోజుకి 2000 సంపాదిస్తాం. మరి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాం, మనం వచ్చిందని మనం ఫేస్ చేస్తాం. ఎంతోమంది కలుస్తూ ఉంటారు, మన అన్నిటికీ మనం ఇది అవ్వం కదా. ఏదో ఒకటి చెప్పినా సరే ప్లీజ్ నమ్మొద్దు, అస్సలు ప్లీజ్ అర్థం చేసుకో. ఏంటంటే ఇప్పుడు అది జరుగుతుంటే కామన్. ఇప్పుడు మొగుడు పిల్లలు విడిపోవటాలు, అవును డ్రైవర్స్ బాగా ఎక్కువ. అంటే నాకేదో పేరు వచ్చేసిందంటే ఉంటుంది. ఇప్పుడు మనల్ని టార్గెట్ చేసేవాళ్ళు వేరే ఉంటారు, ఎందుకంటే ఉండరు. ఇప్పుడు లేడీస్ని టార్గెట్లు చేయట్లేదా సినిమాల్లో? ఇప్పుడు ఉంటాయి అలాగే నన్ను టార్గెట్ చేసేవాళ్ళు నాకు ఉంటారు మరి ఈ రకంగా. కానీ నాకు మై ఫ్యామిలీ, నేను ఖచ్చితంగా కూడా చాలామంది నా స్టేటస్ ఫాలో అవుతూ ఉంటారు. నా స్టేటస్ ఖచ్చితంగా ఒకరు రోజు నా భార్య నా పిల్లది ఖచ్చితంగా ఉంటుంది. నేను అది చేస్తూ ఉంటాను. చాలామంది అంటూ ఉంటారు కూడా, ఏమండి లేదు మీరు మాతో కలిస్తే నేను మీకు ఇంకా మేము చేయగలం. నా లేడీ ప్రొడ్యూసర్స్ కూడా నాతో ఉన్నారు, అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నేను ఉన్నమాట చెప్తాను. అంటే ప్రొడ్యూసర్స్ ఆఫర్ ఇచ్చారా? ఎస్ చెప్తున్నా, తప్పదు. కానీ వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ మరి ఒప్పుకున్నారా లేదా? నేను అదే ఎందుకు చెప్తున్నాను మనం భయపడక్కర్లేదు. తప్పు చేయలేదు కాబట్టి నేను చెప్తాను. ఉన్నారు లేదు, నేను నా ఫ్యామిలీ ఎందుకంటే మనల్ని నమ్ముకుని వచ్చారు. అక్కడికి ఏంటంటే మా ఫాదరు మదరు లేరు, నాకు చనిపోయారు. అలాగే మా భార్య ఫాదరు మదర్ కూడా లేరు. ఇంకా వాళ్ళ బ్రదర్ ఉంటే చనిపోయారు, వాళ్ళ బ్రదర్ పాపం. వాళ్ళకి అక్క ఉంది కానీ అక్క పట్టింపు ఉండదు. అయ్యో ఇంకా ఆస్తులు గొడవలు అవి పట్టింపు ఉండదు. ఇంకా మనల్ని నమ్ముకొని ఉన్నారు. నేనైతే నా కుటుంబం గురించి నేనైతే మెయిన్ అంటే ఇప్పుడు ఒకటి మీరు ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చూసి నేను ఎదిగే ఉంటాను. కాదు అప్పుడు మీరు చేసిన ఒక తప్పు చేసినా మీరు అడిగినా చేయొచ్చు. దాన్ని మటుకు చెప్తున్నాం కదా, అలాంటి అసలు నాకైతే ఇంట్రెస్ట్ లేవు. ఎదుటి వాళ్ళు కూడా చెప్తున్నాం కదా, మెయిన్ ఇంట్లో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ప్లీజ్. మనల్ని నమ్ముకొచ్చిన మన భార్య ఉంది, అలాగే మనం కూడా తప్పు చేస్తాం. అలాంటి అసలు తప్పులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇండస్ట్రీ అంటే చాలా, ఎందుకంటే ఇది మంచిగా మాట్లాడతాం, కొంచెం ఫోన్స్ వస్తూ ఉంటాయి నైట్ కూడా. ఫోన్స్ రావటం కొంచెం ఎక్కువ. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఎదుగుతున్నారు అంటే ఇప్పుడు ఎన్ని జరిగినాయి, చాలా ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద ఆ పార్టీ ఎన్ని పెద్దోళ్ళే పరువు పోతుంది. అన్ని సంవత్సరాలని కాపాడుకున్న పరువు పోతుంది. చాలా ఇప్పుడు మన మీద చెప్తున్నా కళ్ళు ఎక్కువ ఉన్నాయి, బాగా ఉన్నాయి. అంటే ఒక పేరు కావనివ్వండి, వాళ్ళు ఒక వెనకాల మనం ఒక గోల్డ్ కావనివ్వండి, చాలా ఉన్నాయి. చాలా మెయిన్ ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ నేమ్ మనం తొక్కేయటానికి చాలామంది చూస్తుంటారు. చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ ఎవరైనా సరే, నేనే కాదు, పెద్దవాళ్ళని ఉంచిన చాలా జాగ్రత్తగా ఉండాలి. అది సార్. ఇప్పుడు మీరు సినిమా యాక్టింగ్ చేస్తున్నారు కదా, మీకు ఏ రోల్లో అంటే ఇప్పుడు వచ్చిన సినిమాలలో ఏ రోల్ చేసి నేను ఇంకా బాగా చేయగలుగుతా అని ఏ సినిమా చూసినప్పుడు ఫీల్ అయ్యారు? అంటే ఒక రోల్ అంటే చెప్తున్నాను కదా, మంచి విలన్ గాను మంచి ఉంటుంది.
చెప్తున్నా ఒక మంచి ఒక రొమాన్స్ విలన్ రొమాన్స్ అంటే తప్పుగా చూడకూడదు మళ్ళీ అందులో జనం కోరుకునేది మెయిన్ అదే మంచి ఒక పక్కన ఒక పెట్టి ఆ టైప్లో మనం ఎదుగుతాం పేరుగా ఎదుగుతాం మనం మంచి సీన్స్ ఉంటాయి అందులో అవి పండుతాయి అన్నమాట ఆ టైప్ మరి గోపీచంద్ చూడండి మరి ఒక జయంలో ఉండే నిజంలో ఉండే వాళ్ళు ఉంటారు కదా ఆ టైప్లో అంటే జనంలోకి వెళ్ళాలంటే కొత్తగా ఆలోచించాలి మనం జనంలోకి వెళ్ళాలంటే కొత్తగా ఆలోచించాలి నేను ఆలోచిస్తా నాకు నేనే చేసుకుంటాను ఆ టైప్లో ఈ మధ్యలో కూడా కొన్ని క్యారెక్టర్స్ ఈ గోల్డ్ మీదే అంటే గోల్డ్ మీదే ఇవి ఉంటాయి కదా మామూలుగా కొంపలు ఉంటాయి కొంపల్లోకి వెళ్ళటం ఈ గోల్డ్తోనే దొరికేయటం అంటే రాస్తున్నారు అలాగా డైరెక్టర్స్ రాస్తున్నారు అంటే ఒక రిచ్ మ్యాన్ వెళ్తే దొరికితే ఏంటి ఒక రిచ్ మ్యాన్ ఈ టైపు మరి ఒక దాని దగ్గర దొరికితే ఏంటి అక్కడ అంటే సినిమా కాబట్టి బయట అయితే తప్పు అలాంటి చేయమనుకోండి రామరావా అలాంటివి పెట్టగానే అలాంటి అబద్ధాలు రామేది వెయ్యద్దు రావణాసురుడు మరి కదా బయట రాముడు అది కరెక్ట్ చెప్పారు అంతే సినిమాలో రావణాసురుడి కింద బయట రాముడేనండి ఖచ్చితంగా అది ఒకవేళ అవునన్నా కాదన్నా సరే అదే రీసెంట్గా మనం యముడు వేస్తాం కూడా వేసాం అనమాట ఒక వెబ్ సిరీస్లో యముడు పాత్ర మంచి హైలైట్ అనమాట ఇప్పుడు ఏమేమి సినిమాలు చేస్తున్నారండి మీరు సినిమాలు సీరియల్ ఏమేమి చేస్తున్నారు ఒక సీరియల్స్ అంటే చూడక్కర్లేదు సార్ ఈ మధ్యన చాలా సీరియల్స్ చేశాను అలాగే మాకు విక్రమ్ అని చెప్పి మాకు విలన్స్కి బ్యాచ్ ఉంటుంది మాకంటే ఒక బ్యాచ్ ఉంటుంది నాకు కార్డు ఉందన్నమాట కార్డు అంటే ఇప్పుడు నాకు టీఎంటీయూ కార్డు ఉంది విలన్స్ బ్యాచ్ కార్డు ఉంది ఇంకా ఇప్పుడు మనకు ఏపీ కార్డులో ఇప్పుడు ఏపీ కూడా కార్డు పెట్టాను అనమాట ఇప్పుడు అంతా ఏపీలో జరుగుతుంది ఇప్పుడు షూటింగ్స్ అన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు అంతా ఏపీలో ఏదైనా ఇక్కడే చేసేయండి విజయవాడ దాటి నేను రాను అన్నట్టు చెప్తున్నారు ఆయన ప్లస్ ఈ మధ్య ఒకటి హాయ్ సినిమా ఒకటి బాగా హిట్ అయింది పల్లెటూరు సినిమాలు బాగున్నాయి అటు సైడ్ ఎక్కువ సినిమాలు అటు సైడే తీస్తున్నారు సార్ ఎక్కువ దానివల్ల ఏంటంటే మనం కూడా మొన్న కూడా ఒక భీమవరంలో ఒక ఆడిషన్ పెట్టారు అనమాట రీసెంట్గానే ఒక 20 days అవుతుంది నేను మొన్న పూరి వెళ్ళాం పూరి జగన్నాథ స్వామి కొంచెం ఎక్కువ కొంచెం టెంపుల్స్ కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాను మా ఫ్యామిలీ కూడా ఎక్కువ మా మిస్సెస్ కూడా ఎక్కువ కొంచెం టెంపుల్స్ ఎక్కువ ఏదైనా యూట్యూబ్లో కొంచెం స్పెషల్గా ఉన్నాయి కొంచెం చూస్తూ ఉంటాను అనమాట వెళ్తే ఆ రోజే కొంచెం ఆడిషన్ అంటే నేను వెళ్ళాను అబ్బో చాలామంది జనం ఉన్నారు చాలామంది అంటే మినిమం 300 మంది చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు భీమవరం నేను ఇంకా అటు సైడ్ తక్కువ నేను వెళ్ళేది పాలకొల్లు ఒకప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్ అక్కడి నుంచి నేను ఎదిగింది అయితే ఇప్పుడు హైదరాబాదే కదా ఇంత దూరం నుంచి వెళ్ళాలంటే అవదో చాలా అడిషన్ మొన్న వెళ్తులకు చాలామంది ఉన్నారు ఉండి ఏంటి గోల్డ్ మీరు వచ్చారు అని అందరూ తెలుసు నేను నోటెడ్ అంటుందంటే వచ్చాను అంటే ఏముందండి డైరెక్టర్ పెద్ద ఏం కాదు అది అంటూ ఉంటారు చూద్దాం డైరెక్టర్ మీరు చెప్పేది ఇంకెందుకు కొందరు అంటారు ఆడిషన్ ఉన్నాం వెళ్ళిపోతున్నాం అంటే ఆడిషన్ ఇస్తలేదని కొందరు అంటారు నేను సాయంత్రం దాకా ఉన్నానండి 5 దాకా పెద్ద హోటల్లో ఫస్ట్ సెల్లో తీసుకున్నారు కొందరు కూర్చోబెట్టి అంతమందిలో 10 మందిని ఏరారు మరి ఆ 10 మందిలో నేనున్నాను మరి అక్కడ తీశారు మరి డైరెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ డైరెక్టర్ గారు ఒక స్టోరీ చెప్పారు ఇలాగ నువ్వు రిచ్ మ్యాన్ కదండి ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ మీరు బాగా సంపాదించారు అని చెప్తే నేను చేశాను నాకు ఓకే చేశారు మన రీసెంట్గా రామారావు స్టూడియోలో మళ్ళీ ఓ సినిమా ఓపెన్ అయింది మరి ఎందుకు అయింది మనలో నమ్మకం సార్ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు మెయిన్ చిన్న డైరెక్టరా పెద్ద డైరెక్టర్ అని కాదు ఎవరిని మనం అస్సలు తక్కువ అంచనా వేయకూడదు మెయిన్ నా పాలసీ అది ఎంత ఎదిగినా సరే ఇప్పుడు కూడా చిన్న డైరెక్టర్లు కూడా ఆల్రెడీ ఇప్పుడు మీతో కూర్చునే లోపల ఫోన్ ఇచ్చింది వేరే ఒక మూవీ ఉందండి ఎంత ఇచ్చుకుంటానంటే ఇలాగ 10 ఇవ్వండి అంటే చూద్దాం అటులో అంతే అబద్ధం అందులో అబద్ధం ఎందుకు అటులో అన్నాను ఓకే చేద్దాం అన్నారు ప్లీజ్ ఎన్ని క్యారెక్టర్ అయితే నేను చేయగలను సార్ ప్లీజ్ సహకరించండి ఎందుకంటే ఎక్కడెక్కడో తీసుకొస్తున్నారు మనల్ని ఎవరో వాడతలేదు మనల్ని ఎవరో వాడతలేదు సార్ నేను ఎక్కడెక్కడ ప్లీజ్ మాకంటూ కొంచెం ఛాన్స్ కల్పించి చూడండి నాకంటూ ఒక పేరు ఉంది కొంచెం ఆలోచించండి నేను అన్ని క్యారెక్టర్లు చేస్తున్నాను మేము ఇప్పుడు ఈ లాస్ట్ ఇంకా ఫైనల్ ఇప్పుడు మీ ఎన్ని సినిమాలు ఎంత బెటర్ సినిమాలు తీసినా ఏ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకు మీరు చెప్పాల్సిన ఏం చెప్పదలుచుకుంటారు రివ్యూస్ అంటే చెప్తున్నాను కదండి అన్నీ మీరు చెప్పేమని కాదు అన్ని చెడ్డవాత లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు చెడ్డను మంచిని కూడా చెడ్డ చేసేస్తున్నారు అలా చెయ్యొద్దు వాళ్ళు చేయటం వాళ్ళకి తప్పు జరుగుతుంది వాళ్ళు అది ఆలోచిస్తారు ఆ ఒక్కరోజే ఎక్కువ మంది చూసేస్తున్నారు మిలియన్స్ వెళ్ళిపోతున్నాయి నాయి అని చెప్పుకుంటున్నారు తప్ప అదేమి కాదు
లేదు చెప్తున్నానంటారా అస్సలు ఆ టైప్ అయితే నేను చేయొద్దని చెప్తాను, తప్పు అండి అది. బాగుంది, ఎంత కష్టపడితే ఎంత స్టోరీ ఎంత కష్టపడితే తెర మీద పడుతుంది, వాళ్ళు ఒక్క దాంతో చూసి చేసేస్తున్నారు లైఫ్. నో 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 తప్పు తప్పు, అలాంటివి చేసి అనవసరంగా ఇండస్ట్రీకి ఇది చేయొచ్చు. మీరు చేసిన క్యారెక్టర్లో గుర్తింపు వచ్చిన క్యారెక్టర్ ఏంటి, బెటర్గా మీరు ఫీల్ అయిన రోజు ఏంటి? బెటర్ అంటే ఆల్రెడీ మనం చాలా సినిమాల్లో గట్రా చేయబట్టి చాలామంది ప్రోగ్రామ్స్కి కొంచెం ఏదైనా ఫంక్షన్స్కి సపోజ్ ఏదైనా పిల్లల ప్రోగ్రామ్స్ గట్రా బట్టలు ఇచ్చి కాకేస్తుంటే చాలా వస్తుంటాయి. కాకపోతే ఈ మధ్యకాలంలో నాకు ఒక సినీ తార అని చెప్పి నేను ఒక మూవీలో చేశాను, ఒక స్మాల్ బడ్జెట్ మూవీ అనమాట. చాలా ఎక్సలెంట్ స్టోరీ, నాకు తగ్గట్టు స్టోరీ అనమాట. నాకు తగ్గట్టు స్టోరీ అంటే నేను ప్రొడ్యూసర్, అందులో ప్రొడ్యూసర్ క్యారెక్టర్ అనమాట. నాకు ఎస్బీఆర్ రెడ్డి గారు చెప్పి ఆయనే అనమాట దానికి అసలు అంటే ఒరిజినల్ ప్రొడ్యూసర్ సినిమాకి, నేను సినిమాలో ప్రొడ్యూసర్, మీరు బేదనుకోకండి. ఆయన ఒరిజినల్ అనమాట. అంటే ఆయన ఎస్బీ రెడ్డి ఛానల్ తోటి ముందుకు నడుపుతున్నారు. ఆయన చాలా అందులో ప్లస్ ఆయన డైరెక్టర్ అనమాట సినిమాలో. అంటే ఆయన ఒక డైరెక్టరు, నేను ఒక ప్రొడ్యూసర్ క్యారెక్టర్. ప్లస్ చాలా అంటే ఎందుకు ఆ క్యారెక్టర్ అంటే ఇప్పుడు సినిమాలో ఎక్కువ జరిగేది అదే మెయిన్ ఏంటంటే కొంచెం లేడీస్ టార్చర్ పెడతా ఉంది లేకుండా అంటే అందరం కాదు, ఒక 50% కొంచెం లేడీస్ గురించి. కొందరు చాలామంది ఇప్పుడు సినిమాలు కూడా తీసేది దాని గురించి అంటున్నారు కూడా. ఎందుకంటే ఎక్కువ ఈ మధ్య ఓటీటీలు వచ్చాక ఈ వాట్సాప్ స్టేటస్ వాటిలో ఎక్కువ పోస్టర్స్ రెడీ అవుతున్నాయండి. అందరు సినిమాలు తీస్తున్నారా? లేదు, చెప్పట్లేదు. అందరూ సినిమాలు తీస్తున్నారా? ప్లస్ వాళ్ళు ఏంటంటే ఈరోజు పెడుతున్నారు ఇలాగా. ఫస్ట్లో ఏంటంటే అమ్మాయిలు కావాలి, ఓన్లీ అమ్మాయిల గురించి పెట్టేవారు. ఈ అమ్మాయిలకి ఎక్కువ ఈ అద్దె టార్చర్ ఎక్కువైపోయి వాళ్ళు ఫొటోస్ పెడతారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా తెలివితేటలుగా, ఇలా ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, హీరోయిన్స్ సిస్టర్స్ క్యారెక్టర్స్ అని తెలివితేటలుగా పెడుతున్నారు. ఆ టైప్ ఎక్కువ బయట చేసుకొస్తున్నారు. కానీ వాళ్ళు తీసే సినిమా ఏం లేదు. మనం ఫొటోస్ పెడుతున్నాం, మన టైం కేటాయించుకుని ఫొటోస్ పెడుతున్నాం. తర్వాత ఏమవుతుంది తెలుసు, ఒక 5-6 నెలలు పోయాక అంటే వాళ్ళ నెంబర్ ఫీడ్ అంటారు కదా, స్టేటస్లు ఏముందని చూస్తుంటే కుక్క పిల్లలు అమ్మబడును, లేకపోతే సబ్బు పిల్లలు అమ్మబడును, లేకపోతే లావు తగ్గడానికి మందులు ఇవ్వబడును. మరి సినిమా చెత్త అన్నవాడు నువ్వు ఎందుకు పెడుతున్నావు స్టేటస్? సినిమా ఏది అదండి, అలా జరుగుతుంది మధ్య కొంచెం ఆ టైపు. అంటే సినిమా ఇండస్ట్రీలో కంటే అలాగా ఒక హీరోయిన్ అవుదామని చెప్పి ఒక అమ్మాయి రావటం, తన మీద మనకి కన్నింగ్ క్యారెక్టర్. అంటే నువ్వు ఒప్పుకుంటే నేను హీరోయిన్ చేస్తాను అంటే కన్నింగ్ అంటే ఆ టైప్ బయట జరిగేది అదే. నేనేమి దాన్నే మా ఎస్బీఆర్ గారు నిజంగా ఒరిజినల్గా తీశారు. ప్లీజ్ సినీ తార చూడండి, మీ డోంట్ మిస్. ఎందుకంటే దానికి నాకు అవార్డు వచ్చిందండి, బెస్ట్ విలన్, బెస్ట్ గోల్డ్ విలన్, బెస్ట్ ప్రొడ్యూసర్ సినిమాలో అంటే క్యారెక్టర్లో బెస్ట్ విలన్గా నాకు చాలా హ్యాపీనిచ్చింది. నాకంటూ ఒక పెద్ద సీల్డ్ తీసుకొచ్చి నాకంటూ స్పెషల్గా ఇస్తూ ఉంటే మా ఎస్బీఆర్ గారికి అయితే ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే నాకు రెడ్డి గారు మీరైతే నీ క్యారెక్టర్ నాకైతే కాలేదని చెప్పాను. బహుశా నేను ఫోన్ చేసినప్పుడు లేదు సార్ నా గురించి ఆగారు అంటే మన గురించి ఆగిన రోజులు కూడా వస్తున్నాయని చాలా ఆనందం వేసి ఆయన గురించి నేను వెళ్ళి ఒక 3 days అనమాట షూట్ అయితే మంచిగా ఒక బార్ సీన్స్ ఉన్నాయండి. అందులో బారు సీన్స్, ఒక ప్రొడ్యూసర్స్ సీన్స్, ఇంకా అన్ని సీన్స్ చేస్తాం అనమాట. చాలా ఎక్సలెంట్. నా కెరీర్లో ఒక సినీ తార అనేది ఒక మర్చిపోని ఒక సంఘటన అది నాకు. ఇంకా నుంచి మీరు ఇంకా మంచి మంచి సినిమాలు నటించి మంచి అవార్డులు పొందాలని మా ప్రేక్షకుల తరపున, మా ఛానల్ తరపున కోరుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించిన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారుగా వ్యూవర్స్, మరొక గెస్ట్తో మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వ్యూవర్ టీవీ.